హలో గాయ్స్, ఇవాళైతే నేను చికెన్ డ్రై రోస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను అనమాట. ముందుకు కావాల్సింది ఫస్ట్ అయితే మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 10 లవంగాలు, ఒక 2 ముక్కలు దాల్చిన చెక్క, ఆనియన్ పౌడర్, ఒక 10-15 మిరియాలు, 4 మిర్చి యాడ్ చేసుకున్నాం. దీనైతే మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అయితే 1/2 స్పూన్ పసుపు, అయితే మన మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు. నేను చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అంటే దీంట్లో పసుపు, ఉప్పు, పెరుగు, కొంచెం గరం మసాలా వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. చూసారా, కొంచెం బ్రౌన్ ఆనియన్ లాగా వచ్చేసింది. ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ యాడ్ చేసుకున్నాం. అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 స్పూన్ అయితే మంచిగా రోస్ట్ చేసుకోవడమే. కాసేపు అయితే మూత పెట్టుకున్నాం. ఓపెన్ చేద్దాం. రోస్ట్ అయిన చికెన్ టేస్టీ యమ్మీ. 1/2 kg చికెన్ కి ఇది క్వాంటిటీస్. పెద్ద అరగడ్డ అంతే, ఇంకేం లేదు. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ మన మటన్ మండి మసాలా. మా రైస్ చేసిన మటన్ మండి రావే ఆ మసాలా అన్నమాట. 1.5 స్పూన్ వేసుకుంటున్నా. టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో. ఫ్లేవర్ పైకి వస్తుంది అనమాట మాకు స్మెల్. అసలు చిల్లీస్ నవ్వుతుంటే ఉంటది. అబ్బబ్బబ్బా, నా కోసం వేసుకున్నాను నేను సపరేట్ గా పచ్చిమిర్చి. మా అందరికి ఏమో కారం అంటే ఎక్కువ పడదు, ఈ మేడం ఏమో కారం 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 అంటుంటది. సరే, రోస్ట్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం లాస్ట్ లో కొత్తిమీర చల్లుకొని 10 రెమ్మల పుదీనా 2 చల్లుకొని అది కలుపుకొని దించేసుకోవడమే. చూసారా ఎంత బాగుంది రోస్ట్. ఇది పులుసులోకి పెట్టుకొని తింటే మా నెల్లూరు పప్పులోకి పెట్టుకొని చికెన్ అంత ముద్ద అన్నం పెట్టుకొని తింటే ఉంటది. అందులో వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా బాగుంటది. చూసారా, ఇది గార్నిషింగ్. యమ్మీ చికెన్ చిల్లీ డ్రై రోస్ట్. బయట మేము ఎంతెంత పెట్టి తెచ్చుకుంటామో, ఇంట్లో చేసుకున్న టేస్ట్ ఉంది. అబ్బా, మీరు ఒకసారి మేము పెట్టిన మటన్ మండి మసాలా ఉంది కదండి, ఆ మసాలాతో ట్రై చేయండి దీన్ని. అసలు ఎక్స్పెక్టెడ్ అంత బాగుంది, చాలా బాగుంది అండి. మర్చిపోకండి, మా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.